రైట్. నీలిమ ప్రశాంత్ కిషోర్ అంటే గతంలో అధికార పార్టీ ప్రస్తుత ఏపీలో అధికార పార్టీ వైసీపీకి పనిచేశారు, వ్యూహకర్తగా పనిచేశారు. నిన్న హైదరాబాద్లో కార్యక్రమం జరిగిన సందర్భంగా అక్కడ ఆయన మాట్లాడుతూ కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే సంక్షేమం అంటూ ఒక ప్యాలెస్కే పరిమితమై బటన్లు నొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవ్వడం ఈసారి ఖచ్చితం. ఎందుకంటే ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు, ఉద్యోగ కల్పనను కోరుకుంటారు, ఉద్యోగాలను కోరుకుంటారు. ఈ విధంగా మేలు చేస్తున్నాం, బటన్ నొక్కుతున్నాం, డబ్బులు పడుతున్నాయంటే అన్ని వర్గాల వారు ఆ విద్యావంతులు వీళ్ళందరూ రిసీవ్ చేసుకోలేరు అట్లాంటి పరిపాలనను అని ఆయన ఒక జోస్యం చెప్పిన పరిస్థితి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏపీలో ఓడిపోతారని చెప్పారు. రైట్, మామూలు పరాభవం కాదు, ఘోర పరాభవాన్ని ఎదుర్కోబోతున్నారు అని చెప్పేసి జగన్ అనే ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ పరాజయం ఎదుర్కోబోతున్నారు అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు క్షీణ దశలో ఉంది అని, తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే ఆయనకు పట్టబోతోంది అని, తెలుగుదేశం పార్టీ విజయం ఖాయము అని తెలియజేశారు. నిన్న హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తారని, ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు, ఇతరత్రా ప్రయోజనాలు కాదు. ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటమి కాదు, భారీ పరాజయం తప్పదు అని తేల్చి చెప్పారు. ఇక ప్రజలు సమర్థ నిర్వహణను చూస్తారు అని, కేవలం వనరుల నిర్వహణను కాదు అని చెప్పారు. ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ వారి బాగోగులను చూస్తున్నాము అని భావిస్తే అది పొరపాటు అని, జగన్ ఇదే చేస్తున్నారు అని, తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే చేసి దెబ్బతిన్నారు అని తెలిపారు. ఎన్నికల ఫలితాలను ధనబలం మాత్రమే నిర్ణయించగలదు అని అనుకుంటే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు అని స్పష్టం చేశారు. గా 5 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ జగన్ ఓటమి, భారీ ఓటమి తప్పదు జగన్ కి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కి డబ్బుతో మనం రాజకీయం చేద్దాము అంటే కుదరదు. ధనబలమే ఎన్నికల్లో కీలకం అయితే దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఓడిపోదు అని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీ కూడా పరాజయం పాలు కావడానికి అవకాశమే లేదు అని చెప్పి, పైగా జగన్ కి బిగ్ డిఫీట్ అంటే ఘోరమైన ఓటమి ఎదురవుతుంది అని చెప్పి కూడా ఆయన గత రాత్రి ఒక పత్రికా కాంక్లేవ్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రజలు కోరుకుంటున్నారని, ఒక్క సంక్షేమం చేస్తేనే సరిపోదు అని చెప్పి కూడా ఆయన విశ్లేషించారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, తెలంగాణలో కేసీఆర్ కి ఎటువంటి ఓటమి ఎదురైందో అంతకంటే ఘోర ఓటమి ఇక్కడ జగన్ కి ఎదురు కాబోతుంది అని కూడా ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉండటంతో పాటు ప్రతి ఏడాది, పైగా ఎన్నికలకు ముందు జగన్ జీ ఇచ్చిన హామీలు, ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి, మెగా డిఎస్సి వేస్తాము అని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని చెప్పి, నేను వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానన్నా అని చెప్పి సిపిఎస్ ఉద్యోగులకి ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు గుర్తు చేస్తున్నారు, ఆయా వర్గాలు కూడా గుర్తు చేస్తున్నాయి. అందువల్లనే కేవలం సంక్షేమం ఇచ్చి వాళ్ళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళందరి ఖాతాల్లో, పేదలందరి ఖాతాల్లో డబ్బులు వేసామని చెప్పి, దానివల్లనే మనం గెలుస్తాము అని చెప్పి 90 లక్షల మంది రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా తన పథకాలు అందాయని చెప్పి 90 లక్షల మందికి ఈ పథకాలు నేరుగా అందిస్తున్నాము అని చెప్పి జగన్ చెప్పటం. దీంతో పాటు ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ కింద మహిళలందరికీ కూడా దాదాపుగా 10,000 రూపాయలు ఇచ్చారు. అది పోలింగ్ కు 3 రోజుల ముందు 5,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ అయినప్పటికీ కూడా ఆయనకు ఓటమి ఎదురైన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కితే మహిళల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తాయి అనే ఒక భ్రమలో, దానివల్ల వాళ్ళందరూ కూడా తనకు అనుకూలంగా ఓటు వేస్తారు అని చెప్పి భ్రమలో ఉన్నారు. పైగా ప్రభుత్వం మీద ఏదైనా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని అంటే
సంక్షేమ పథకాలు గాని, కులాలు గాని, మతాలు గాని, ప్రాంతాలు గాని గుర్తుకు రావు అనేది కూడా ఆయన విశ్లేషణగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో 1983 నుంచి జరిగిన పోలింగ్ సరళి, ఓటింగ్ సరళి, అదేవిధంగా ఎన్నికల సరళిని చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇదే అర్థమవుతుంది అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కూడా సహజంగా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎవరికైనా కూడా వ్యతిరేకత ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మాత్రం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కేవలం పోలీసులతో కేసులు పెట్టడం, అదేవిధంగా కంటిన్యూస్ గా ప్రజల మీద గాని, లేకపోతే ప్రశ్నించే వర్గాల మీద గాని, సమాజంలో వివిధ వర్గాల మీద గాని కేసులు పెట్టి వాళ్ళని ఒక రకమైన భయాందోళనకు గురి చేయటం, ఆ భయాందోళనకు గురి చేయటం అనేది కొనసాగింపు చేస్తే మాత్రం అంత భయాందోళనలోను, ఒత్తిడిలోను, ప్రభుత్వంపై నుంచి వచ్చే, అధికారులపై నుంచి వచ్చే ఒత్తిడిలో నిత్యం ఎవరు బతకలేరు. అవకాశం వస్తే మాత్రం పగదీర్చుకుంటారు అని చెప్తున్నారు. దీనితో పాటు బాదుడు కార్యక్రమం, ఆయన బాదుడే బాదుడు అని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా చేసిన విమర్శలు చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పుడు మళ్ళా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ ను పెంచడం, తర్వాత విద్యుత్ భారాలు, ఆర్టీసీ భారాలు, తర్వాత వివిధ రకాలైన భారాల కారణంగా ఎప్పుడైనా సరే ఓటర్కి ఆర్థికంగా నష్టం కలిగిన, వ్యక్తిగతంగా నష్టం కలిగిన, తప్పనిసరిగా ముఖ్యంగా ఆర్థికంగా నష్టం కలిగితే మిడిల్ క్లాస్ కానీ, లేకపోతే లోయర్ క్లాసెస్ కానీ, మధ్యతరగతి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా గుర్తుపెట్టుకుంటారు, ఎన్నికల్లో తదనుగుణంగా తీర్పిస్తారు అని కూడా ప్రజలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల మీద పెరుగుతున్న నిర్బంధం, వివిధ వర్గాల మీద పెరుగుతున్న నిర్బంధం మాత్రం ప్రజల్లో విపరీతమైన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ప్రశాంత్ కిషోర్ గత రాత్రి ఒక పత్రికా కాంక్లేవ్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారినాయి. నీలిమ.